సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 524వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్మాంజలి. ముందుగా ఆధ్యాత్మికము, ధార్మికము 300 పైననే ఎపిసోడ్స్లో ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్లో మనము ఈ విషయాన్ని చర్చిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ ఒక్క విషయాన్ని మీరు బుద్ధినేత్రాన్ని తెరుచుకొని స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే మీకు ఏ మార్గం అనేది ఉన్నతమైనటువంటి మార్గము, శ్రేష్టమైన మార్గము, ఏ మార్గము ద్వారా పరమాత్మని మనం ప్రాప్తి చేసుకోవచ్చునో, ఏ మార్గము ద్వారా మనం స్వర్గానికి, అర్థమైందండి, స్వర్గంలో శ్రేష్టమైన జన్మలు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ విషయం చాలా స్పష్టమవుతుందండి, క్లారిటీ వస్తుంది. ఎటువంటి సంశయాలున్నా మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు పెట్టగలరు. తగిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాల్సి ఉంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో మనము ఒక 2 కాన్సెప్ట్స్ యొక్క క్లారిటీ మనం తెలుసుకోవాలి. మనం ధార్మిక జగత్తులో భక్తి మార్గంలో 2 విషయాలు మాట్లాడుకుంటాము. ఏంటి మాట్లాడతామండి? సచ్చిత్ ఆనంద స్వరూపము అంటాం, సచ్చిదానంద స్వరూపం అంటాం, దాన్ని సత్ చిత్ ఆనంద స్వరూపము. రెండవది సత్యం శివం సుందరం అంటాం. ఈ రెండింటి విషయము చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకు ధార్మిక జగత్తులో మనం కేవలం పలుకుతామంటే సచ్చిదానంద స్వరూపము అంటాం. దాన్ని సత్చిత్ ఆనందము అంటే ఏమిటి, దానివల్ల ఆ విధంగా ఆ యొక్క పదాలకి అర్థము మనం తెలుసుకుంటే ఏ విధంగా మనకి మనం శ్రేష్టంగా మనం తయారు చేసుకోవచ్చు మన లైఫ్ని అనేటువంటి ఆలోచన ఉండదండి. సత్చిత్ ఆనందంలో తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్పాను? సత్యం శివం సుందరంలో మనకి సత్ అనే పదం ఉందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు సత్యము, భగవంతుడు ఒక్కరే సత్యము, ఇంకా వేరేది ఎవరు సత్యం కాదు. గాడ్ అలోన్ ఈజ్ ట్రూత్, గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంట, పరమ సత్యం అంట. మిగతాదంతా అసత్యమే. అందుకనే అసతోమా సద్గమయ్య అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28లో అర్థమే. సత్యం పరమాత్మ అన్నప్పుడు రెండిట్లో కూడా పరమాత్మ విషయమే ఉంటుంది కదా. పరమాత్మ యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయము మనకి లేనందువలన మనం కేవలం దాన్ని పలకడానికే మనం ఒక విశ్వాసంలో ఉన్నాం, భగవంతుడికి చెందుతున్నాయి ఈ పదాలు అని చెప్పి. అర్థమైందండి? సచ్చిదానందం, సత్య చిత్త ఆనందం. చిత్త అంటే చైతన్యం అండి. భగవంతుడికి స్వంత దేహం అంటూ లేదు. ఫిజికల్ బాడీ, భౌతిక, ఈ 2 భౌతిక చర్మ చక్షువుల ద్వారా చూడగలిగే శరీరం పరమాత్మకి లేదు. అర్థమైంది? అందుకనే ఎప్పుడు చైతన్యంలో ఉంటాడు, సదా చైతన్యంలో ఉంటాడు. అందుకనే వారిని పరమ ఆత్మ అంటారు, పరం ఆత్మ. ఆయన దేహము లేదు. దేహం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సృష్టి చక్రంలో పరిభ్రమిస్తారు. సత్య, త్రేత, ద్వాపర కలి అనేటువంటి సృష్టి చక్రంలో పరిభ్రమిస్తారు. అదేవిధంగా వాళ్ళు త్రిగుణాలలోకి వస్తారు. స్థాయిగా ఒకే స్థితిలో ఎప్పుడూ ఉండరు వాళ్ళు. భలే 33 కోట్ల దేవతలైన వాళ్ళ యొక్క స్థితి 2 యుగాలలోనే ఉంటుంది. తర్వాత దైవీ సంస్కారాలల్లో మళ్ళీ సాధారణ సంస్కారాలు అయిపోతాయి, మళ్ళీ రజో అయిపోతాయి, తర్వాత మళ్ళీ తమ అయిపోతాయి. ఈ కాలచక్రంలో దేహం ఉంది కాబట్టి వాళ్ళు కూడా తిరుగుతారు. 1840లో ఈ విషయం స్పష్టం చేయబడింది. దేవీ దేవతలు కూడా ఈ త్రిగుణాల నుండి వాళ్ళు దూరం అవ్వలేరు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఒక్క భగవంతుడే చైతన్యంలో ఉంటారు, సృష్టి చక్రానికి ఆవల ఉంటారు, సదా పావనంగా ఉంటారు. కాబట్టి అక్కడ ఆనందం అన్న పదం వచ్చిందండి. ఆనందం అంటే ఏంటి? మనం ఆనందం అనేది ఏంటంటే ఇంగ్లీష్లో బ్లిస్ అంటారు. బ్లిస్ అనే దానికి ఏమిటంటే ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఆత్మ కూడా ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. ఆత్మ కూడా అన్వయించుకోవచ్చు. ఆత్మిక స్థితిలో ఉంటే మీ ఆనందం కాన్స్టెంట్గా ఉంటుంది. పరిస్థితులు అటు ఇటుగా ఉన్నా కూడా కాస్త మిమ్మల్ని కాస్త డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా మీరు డిస్టర్బ్ అవ్వరు. ఎందుకంటే మీకు ఆత్మిక స్థితిలో ఆనందంలో ఉన్నారు. అది హయ్యర్ లెవెల్లో ఉన్నారన్నమాట. మీకు దివ్య గుణాలు, దివ్య శక్తులు అవన్నీ మీలో ఉన్నాయి. ఎందుకంటే ఆత్మానుభూతిలో ఇవన్నీ వచ్చేస్తాయి రాజయోగ ప్రక్రియ ద్వారా. అందుకని సచ్చిత్ ఆనంద స్వరూపుడు పరమాత్మ మనందరినీ కూడా ఆ విధంగా అవ్వమని చెప్తున్నాడు.
మీరు కూడా సత్యంలోకి రండి. నేను సత్యంలో ఉన్నాను, మీరు అసత్యంలో ఉన్నారు, కనెక్ట్ అవ్వటం లేదు. నేను ఆనందంలో సదా ఉంటాను, మీరు ఆనందంలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. ఎప్పుడైతే ఆత్మను అనుకుంటారో ఆనందంలో వస్తారు, మళ్ళీ దేహం అనుకుంటే దుఃఖంలోకి వస్తారు. సో ఈ విధంగా సుఖము దుఃఖము ఈ గొడవలు ఈ దీంట్లో మీరున్నారు. కాబట్టి మీరు నాతో కనెక్ట్ అవ్వాలంటే నాకులాగా మీరు కూడా చైతన్యమైనటువంటి మీలో కూడా ఒక చైతన్య శక్తి ఉన్నది. ఆ చైతన్య శక్తిలో మీరు అనుభవం చేసినట్లయితే ఆటోమేటిక్గా నేను మీతో కనెక్ట్ అవుతాను. మీరు కూడా సదా ఆనందంగా ఉండొచ్చు. రెండో విషయము సత్యం శివం సుందరం. భగవంతుడు సత్యం చెప్పుకున్నాము. శివం అంటే కళ్యాణకారి అండి. భగవంతుడు ఎక్కడ ఎవరికి కూడా అపకారం చేయడండి. భగవంతుడు అందరి వాడు. గీతలో 137 శ్లోకాలలో విశ్వము జగత్తు సర్వము ఇహ, అర్థమైందండి, జగత్తు ఇవన్నీ ఉన్నాయి, లోకము విశ్వము సర్వము ఇహ, ఈ 5 పదాలు 137 శ్లోకాల్లో ఉన్నాయి. పితా అహమస్య జగత అన్నట్టు చూసారా. యోమామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. ఈశ్వరుణ్ణి భక్తి మార్గంలో శివుడు శివలింగంగా మనం పూజ చేస్తూ ఉంటాం. జ్యోతి స్వరూపాన్ని ఒక అగ్గిపుల్ల వెలిగించి ఒక ఫోటో తీశారనుకోండి, ఒక లింగాకారం వస్తుంది, మధ్యలో 3 గీతలు పెడతారు, మధ్యలో ఒక చుక్క పెడతారు. అంటే శివునికి ఆ శివ పరమాత్మ అంటారు. అర్థమైందండి. మిగతా అందరినీ దేవదారులందరినీ దేవతాయ నమః, బ్రహ్మదేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అంటారు. బట్ శివ పరమాత్మ ఆయన అంటారు. అర్థం, శివ దేవతాయ నమః అని ఎక్కడ అనరు, ఎందుకంటే దేహం లేదు కదా. దేవత అంటే దేహం ఉండాలి, సూక్ష్మదేహమైనా ఉండాలి. అర్థమైందండి. అందుకని సూక్ష్మదేహం లేదు, స్థూల దేహం లేదు, కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపంలో ఉంటాడు. గీతలో కూడా 9:29లో సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. నాకు ఎవరి పట్ల నాకు ద్వేషము లేదు, ఎవరంటే ప్రత్యేకమైన ప్రేమ లేదు, అందరూ నా బిడ్డలే. పితాహమస్య జగత మాత, అందరికీ కూడా అందరూ నా సంతానమే అని చెప్తాడు అనేక శ్లోకాల్లో. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. సత్యం శివం. ఇంకోటి సుందరం అని ఎందుకన్నారు చెప్పండి. ఎందుకు ఒకటే స్థాయిలో ఉంటారండి. దేవీ దేవతలు భలే సుందరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క సౌందర్యము కేవలము 2 యుగాలకే పరిమితం, సత్య త్రేతాయుగాలు. కానీ మళ్ళీ ద్వాపర యుగంలో మళ్ళీ మనుషులైపోతారు. తర్వాత మళ్ళీ వస్త్రాలు మార్చుకుంటూ ఒకే స్థాయి సుందరంగా ఉండరు. మిస్ బ్యూటీ అయినా మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే మళ్ళీ మిస్ బ్యూటీ అనిపించదు. తర్వాత 10 మంది వచ్చేస్తారు. ఈ లోపల సంవత్సరానికి ఒకసారి మిస్ వరల్డ్, మిస్ బ్యూటీ కాంటెస్ట్లు పెడతారు కదా. ఒక సంవత్సరం ఎందుకు పెడతారు చెప్పండి. మీరే పర్మనెంట్గా మిస్ యూనివర్స్ అని ఎందుకు అనరు? ఎందుకంటే ఇది స్థాయిగా ఉండదు కాబట్టి. మళ్ళీ క్రొత్త వాళ్ళని ఎంచుకుంటారు. మళ్ళీ యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ డేటింగ్గా మంచి అందంగా ఉన్న వాళ్ళని ఇంకా ఎంచుకొని ఆ కిరీటాన్ని ఆ విధంగా మార్చుకుంటే స్థాయిగా ఉండరు. సౌందర్యం పరమాత్మ సృష్టి చక్రం ఆవల ఉంటారు కాబట్టి ఎప్పటికీ ఒకటే స్థాయిలో ఎప్పుడు సుందరంగా ఉంటారు. అర్థమైందని మీ యొక్క విశ్లేషణ మీకు ఆధ్యాత్మిక జగత్తులోనే మీకు అర్థమవుతుంది. స్థూలంగా మీకు ఈ ధార్మిక జగత్తులో అర్థం కాదు. అర్థమైంది కదండి. ఇదన్నమాట సచ్చిదానంద స్వరూపం సత్యం శివం సుందరం. అక్కడ ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనము కఠోపనిషత్తు మనం చర్చించుకుంటూ ఉన్నాము. ఇప్పటికీ 8 కఠోపనిషత్తులో 8 మొదటి అధ్యాయంలో మొదటి వల్లి అంటే సెక్షన్ అండి. 1.1 అన్నామంటే మొదటి అధ్యాయం మొదటి వల్లి అంటే సెక్షన్. అందులో 8 మంత్రాలు మనం చర్చించుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా యమధర్మరాజు నచికేతుడు, మరి వాళ్ళ తండ్రి వాజశ్రవసుడు, ఈ పాత్రలతో మనం చర్చించుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు యమధర్మరాజు ఈ విధంగా నచికేతుడి యొక్క మంత్రం ఏదైతే ఉందో 1:1:9 ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నామో ఈ మంత్రము ముఖ్యంగానండి ఒక జ్ఞాని యొక్క విశిష్టత తెలియజేస్తుందండి. ఒక తత్వజ్ఞాని, ఒక బ్రహ్మజ్ఞాని, ఒక ఆత్మజ్ఞాని, పరమాత్మజ్ఞాని రాజయోగాన్ని అర్థం చేసుకొని సంస్కార పరివర్తన చేసుకొని తను ఆ విధంగా పురుషార్థము ద్వారా ఉన్నతంగా స్థితికి చేరుకుంటూ ఇతరులకు కూడా ఈ యొక్క సందేశాన్ని ఇచ్చుకుంటూ ఆ విధంగా తన జీవితాన్ని ఎవరైతే గడుపుతున్నారో చూసారో కొన్ని లక్షల మంది, వీళ్ళందరూ కూడా తత్వజ్ఞానులు అనమాట. తత్వాన్ని దర్శించిన వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళండి నేను పరమాత్మ కూడా 4వ అధ్యాయం 34వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అర్థమైందండి. సో ఈ తత్వజ్ఞానుల యొక్క విశిష్టతని ఈ మంత్రంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఒక్కసారి ఈ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఈ శ్లోకాన్ని ఒక్కసారి వినండి, ఈ మంత్రాన్ని. కఠోపనిషత్తు 1:1:9. ఇది కఠినంగా ఉంటాయి, పలకడానికి కఠినంగా ఉంటాయి, అర్థం తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. తిస్రః రాత్రి యత్ అవాత్సీహి గృహే మే అనశ్నన్ బ్రహ్మణ్ అతిథి నమస్యః నమస్తే అస్తు బ్రహ్మణ్ స్వస్తి మే అస్తు, అంటే అస్తు బ్రహ్మణ్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి 3 వరాన్ వృణీష్వ. అదే నేను పద విభజన చేసుకుని నేను చదువుతున్నాను మీకు, అందుకనే కొంత స్పష్టంగా చదవగలిగాను.
ఇప్పుడు ఒకసారి లైన్ బై లైన్ ఒక్కో పంక్తి మీనింగ్ మనం తెలుసుకుందాం. ఇందులో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిదానికి మనం తత్వంలోకి వెళుతున్నాం. తత్వంలోకి వెళ్ళాలంటే చాలా స్టడీ చేయాలండి. అర్థమైందండి. ఏదో కేవలం దాని అర్థము ఏ విధంగా అక్కడ ఇచ్చారో ఆ విధంగా అర్థం చెప్పాలంటే దానికి అంత అక్కర్లేదు. రోజుకి 10 మంత్రాలు, అరగంటలో 10 మంత్రాలు చర్చించుకోవచ్చు. అర్థమైంది. తత్వంలోకి వెళ్ళాలంటే ఏంటి? ఈ మంత్రము నా జీవితాన్ని శ్రేష్టంగా ఎలాగ తయారు చేస్తోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఏమనుకోవాలండి? నేను నచికేతుడిని అనుకోవాలి. సత్యం ఆధారంగా నా జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ విధంగా ఉన్నట్లయితే మనకి యమధర్మరా ఇప్పుడు తండ్రి గారు ఏమని చెప్పించారు? నిన్ను మృత్యువుకి ఇస్తాను అన్నాడు కదా. నన్ను ఎవరికి దానం చేస్తారు అంటే నిన్ను మృత్యువుకి ఇచ్చేస్తానన్నాడు. ఆ విధంగా యమధర్మరాజు దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు దాని తర్వాత ఏమవుతుందో ఒక్కసారి చూడండి. ఇది ఒక పెద్ద నచికేతుడి కథ అన్నమాట. నచికేతుడు యమధర్మరాజు ఈ సంభాషణ డైలాగ్ అనమాట. ఇది ఈ కఠోపనిషత్ స్టార్టింగ్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి చూస్తే తిస్రో రాత్రి యత్ అవాప్సి గృహే మే అనశ్నన్. అశ్నన్ అంటే తినడం అండి. ఇక్కడ గృహంలో యమధర్మరాజు ఇంటికి వచ్చాడు నచికేతుడు. కానీ యమధర్మరాజు అక్కడ లేడు. 3 రోజులు లేడు. అర్థమైందండి. 3 రాత్రులు ఈయన అక్కడ అలాగే ఉన్నాడు. నచికేతుడు అక్కడే ఉన్నాడు. ఆహారాన్ని స్వీకరించలేదు. అలాగే ఉన్నాడన్నమాట. అదనమాట ఇక్కడ మీనింగ్ ఏమిటో ఒకసారి గమనించండి. నువ్వు నా ఇంటిలో 3 రాత్రులు ఆహారము తీసుకోకుండా ఉండిపోయావు. ఇది యమధర్మరాజు అన్నాడనమాట. అర్థమైందండి. ఈ యొక్క పంక్తి ఏం తెలియజేస్తుంది? నువ్వు నా ఇంటిలో 3 రాత్రులు ఆహారము తీసుకోకుండా ఉండిపోయావు. మనం ఒకసారి తర్వాత యమధర్మరాజు, నచికేతుడు ఈ 3 రాత్రులు అంటే ఏమిటి? యమధర్మరాజు అక్కడ ఎందుకు లేడు? ఈ 3 రాత్రులు భోజనం స్వీకరించకుండా ఉంటే ఏమిటి? దీని యొక్క లోతైన తత్వం కూడా మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది ముఖ్యంగా స్థూలంగా మనం అర్థం చేసుకోగలిగితే నువ్వు నా ఇంటిలో 3 రాత్రులు ఆహారం తీసుకోకుండా ఉండిపోయావు. ఇది మొదటి పంక్తి చెప్తోంది. రెండవ పంక్తి బ్రహ్మన్ అతిథి నమస్యః. ఓ బ్రాహ్మణ అతిథి. ఈయన బ్రాహ్మణ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణ అంటే ఏం చెప్పుకున్నామండి? శమోదమ తపః చౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజ. 1842లో బ్రాహ్మణుల యొక్క లక్షణం. ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే హయ్యెస్ట్ స్టేట్ ఏంటంటే బ్రాహ్మణులు. ఎందుకంటే బ్రాహ్మణుల నుంచి తర్వాత వాళ్ళు దేవీ దేవతలుగా పరివర్తన చెందుతారు. ఈ కాలక్రమంలో నూతన కల్పం ప్రారంభమైనప్పుడు వాళ్ళు అక్కడ శ్రేష్టమైన జన్మ తీసుకుంటారు. ఇక్కడ అదే కనుక నువ్వు బ్రాహ్మణ అతిథివి. అతిథి అంటే ఏం చెప్పాను? తిథి తారీఖు లేకుండా, సమయాన్ని చెప్పకుండా, ఫోన్ చేయకుండా, అపాయింట్మెంట్ లేకుండా ఉన్న పళంగా వస్తాడు. అతిథి అంటే అది గెస్ట్. ఇక్కడ బ్రహ్మణ అతిథి అంటే బ్రాహ్మణ అతిథి. అర్థమైందండి. బ్రాహ్మణ అతిథి ఏమిచ్చాడు? అప్పుడు ఓ బ్రాహ్మణ అతిథి నీవు పూజింపదగిన వాడివి. ఎందుకంటే జ్ఞాని. అర్థమైందండి. అప్పటికే జ్ఞాని అయిపోయాడు ఆయన. ఆత్మచింతనలో పడ్డాడు, పరమాత్మ చింతనలో పడ్డాడు. అందుకని అది తెలుసుకోవడానికి యమలోకానికి వచ్చాడు. యమలోకం అంటే చనిపోయాడు, అక్కడేదో శిక్షలు ఇస్తారు, అది కాదు కదా. ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే నీవు పూజింపదగిన వాడివి. సో యమధర్మరాజాన్ని గౌరవిస్తున్నాడు. నమస్తే. మూడవ పంక్తి నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు. నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు. ఇది మూడవ పంక్తి. ఓ బ్రాహ్మణుడా నీకు నమస్కారము. నాకు శుభము కలగాలి. ఎందుకు నాకు శుభము కలగాలి అన్నాడు? ఎందుకంటే నేను లేను, నువ్వు వచ్చేటప్పటికి నేను లేను, నా ఇంట్లో నేను లేను. యమధర్మరాజు యమలోకంలో లేడన్నమాట. అప్పటికి ఈయన నచికేతుడు ఎంటర్ అయ్యే సమయానికి. అందుకని ఆయన ఏమన్నాడు? నాకు కూడా శుభ విధంగా కలగాలి, నీకు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. దీని లోతైన తత్వం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా స్థూలంగా అర్థం చెప్తున్నాను. ఆఖరి పంక్తి అండి. తస్మాత్ ప్రతి 3 వరాన్ వృణిష్వా అన్నాడు. ఇది ఒక బోనస్ అన్నమాట. ఆయనకి నచికేతుడికి ఒక బోనస్ ఇస్తున్నాడు. ఎందుకంటే తను లేడు కదా, వచ్చినప్పుడు గౌరవించడానికి లేడు, ఆహారాన్ని ఇవ్వడానికి తను లేడు. 3 రాత్రులు అలాగే కూర్చున్నాడు. తను ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాడు? నేను లేను కాబట్టి ఈ విధంగా నాకు కూడా శుభము కలగాలి కాబట్టి నీకు 3 వరాలు ఇస్తున్నాను, కోరుకో అన్నాడు. 3 తస్మాత్ ప్రతి 3 వరాన్ వృణిష్వ అంటే అది. అందువలన నీవు 3 వరాలను కోరుకో. 3 బూన్స్ అంటాం కదా, 3 వరాలను కోరుకో అంటున్నాడు. చూసారా ఎంత చక్కగా ఉందో. ఎందుకంటే యమధర్మరాజు ఫీల్ అయ్యాడు, ఆయన వచ్చేటప్పటికి నేను లేను కదా,
అందుకని దీని ప్రతిఫలంగా నేనేమి ఇవ్వాలి, ఆయన మెచ్చాను, ఆయన తపస్సు చేశాడు, 3 రాత్రులు ఏమి తినకుండా ఉన్నాడు, అందుకని 3 వరాలు ఇస్తున్నాను అన్నాడు. ఇది మనకి ఈ ప్రాక్టికల్గా మీనింగ్. ఇప్పుడు లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యమధర్మరాజు నచికేతుడితో ఇలా అంటున్నాడు, ఓ బ్రాహ్మణ అతిథి, నువ్వు నా ఇంట్లో 3 రాత్రులు ఆహారం లేకుండా ఉన్నావు, నీవు పూజింపదగిన అతిథివి, అందువలన నీకు నమస్కరిస్తున్నాను, నాకు శుభము కలగాలి, నా అపరాధాన్ని పరిహరించడానికి నీవు 3 వరాలు కోరుకో. ఇదే మళ్ళీ మీనింగ్, అది తాత్పర్యం కింద రాసుకున్నాను. ఇందాక లైన్ బై లైన్ మీనింగ్ తెలుసుకున్నాం, ఇది తాత్పర్యం, అది సేమ్ అర్థం వచ్చింది. ఆధ్యాత్మిక దృష్టికోణములో లోతైన అర్థం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు దైవ జ్ఞానము వచ్చినప్పుడు దాన్ని గౌరవించాలి, నిర్లక్ష్యము చేస్తే ధర్మము పరిహారము చేయిస్తుంది. నచికేతుడు దేనికోసం వచ్చాడు? భగవంతుని యొక్క సత్య జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాడు. యమధర్మరాజు అంటే మనం ఇప్పటికే చర్చించుకున్నాం, భగవంతుని యొక్క మరో రూపము. అర్థమైందండి? భగవంతుడు ఏమి ఒక కర్మ సిద్ధాంతాన్ని పెట్టాడు, ఒక నియమావళి, ధర్మ నియమావళిని పెట్టాడు. అంతేగాని ప్రతి ఒక్కరి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వడైనా, నీకు ఒక ధర్మ నియమావళి పెట్టి ఈ విధంగా నడుచుకోనైనా, ఇది నీకు మంచి కర్మలు చేస్తే నీకు మంచి సంస్కారాలు వస్తాయి, చెడు కర్మలు చేస్తే చెడు సంస్కారాలు. అంతేకాని నేను ఆ మార్గం చెప్తాను, కానీ ఆ పనులు నేను చెయ్యను, ఆ పురుషార్థం నువ్వే చెయ్యాలి. అర్థమైందండి? అది యమధర్మరాజు యొక్క క్యారెక్టర్ యొక్క విశేషత ఏంటంటే అదనమాట. ఆయన ఒక నియమావళి పెట్టాడు, ఒక ఫార్ములా పెట్టేశాడు, అందరికి 850 కోట్ల మందికి ఇది వర్తిస్తుందన్నమాట. అర్థమైందండి? అందుకని ఇప్పుడు ఏం చేశాడు, ఈయన వచ్చాడు, నచికేతుడు వచ్చాడు, బ్రహ్మజ్ఞాని వచ్చాడు, ఇంకా తత్వాన్ని, లోతైన తత్వాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాడు. ఇక్కడ యమధర్మరాజు లేడు అని అన్నారు, చూసారు? దాని అర్థం ఏమిటి? యమధర్మరాజు ఆయన వచ్చినప్పుడు యమధర్మరాజు లేడంటే ఏమిటి అంటే, భగవంతుడు అంత సులభంగా దొరకడండి, ఎన్నో పరీక్షలు పెడతాడు. ఉన్నపళంగా భగవంతుడా అనగానే ప్రత్యక్షం అయిపోతాడా? మనం ఏ పురుషార్థం చేయకుండా ఉన్నపళంగా దానికోసం కాస్త మళ్ళీ పరీక్షలు పెడతాడు. మీకు ఎంత సహనం ఉంది, ఎంత నిశ్చయం ఉంది పరమాత్మ మీద, నిజంగా నువ్వు పరమాత్మను పొందడానికి అర్హత ఉందా, యోగ్యత ఉందా, నీకు ఆ తపన ఉందా, లేక భౌతిక ఇంద్రియ సుఖాల వెంటనే వెళ్ళిపోతున్నావు, అటు ఇటుగా ఉన్నావా? అక్కడ యమధర్మరాజు లేడు అంటే యమధర్మరాజు ప్రత్యక్షము అవ్వలేదన్నమాట. అక్కడ అదేనమాట. ఇక్కడ సాంప్రదాయ వ్యాఖ్యానంలో ఈ మంత్రములో యమధర్మరాజు తన తప్పును అంగీకరిస్తూ నచికేతునికి వరాలిస్తున్నాడు. అతిథి ప్రాముఖ్యత ఇంకా మనం లోతైన తత్వంలోకి వెళ్తున్నాము. ముందుగా కొన్ని రాసుకున్న విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ దృష్టికి. వేద సంస్కృతి సూత్రం ఏం చెప్తుంది? తైత్తిరీయ ఉపనిషత్తులో శిక్షావళి అనువాకం 11, తైత్తిరీయ ఉపనిషత్ శిక్షావళి అనువాకం 11లో ఏముందంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ అని ఉందండి. ఇక్కడ తైత్తిరీయ ఉపనిషత్తులో 1:11లో అది ఉందన్నమాట. ఏది? అతిథిని కూడా మనం గౌరవించాలి, అతిథిని దేవుడిలా గౌరవించాలి. యముడు కూడా ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు, అందుకని చూసారా, సారీ చెప్పేశాడు అని చెప్పి 3 వరాలు కోరుకో అని చెప్పి ఇస్తున్నాడు దానికి ప్రతిఫలంగా. అర్థమైందండి? రెండవది బ్రాహ్మణ అతిథి. ఇక్కడ బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని, జ్ఞానస్వరూపుడు, అతడిని నిర్లక్ష్యము చేయడము ధర్మ విరుద్ధము. నచికేతుడు బ్రహ్మజ్ఞాని. అర్థమైందండి? 3 రాత్రులు 3 వరాలు, ఇది యాదృచ్ఛికం కాదు. 3 రాత్రులు అన్నాడు, అక్కడ 3 వరాలు అంటున్నాడు, యాదృచ్ఛికం కాదు. ధర్మసూత్రము. లోపం ఎంతైతే పరిహారం అంతా. అక్కడ లోపం జరిగింది కదా, 3 రాత్రులు లేడు ఈయన, ఎవరు? యమధర్మరాజు లేడు, అందుకని 3 వరాలు ఇచ్చాడు. దీని యొక్క మీనింగ్ చూసుకుందాం, ఒక్కసారి అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. తాత్విక అర్థం అండి. సూత్రము, మొదటి సూత్రము, ధర్మము సమతుల్యము చేస్తుంది, తప్పు జరిగితే పరిహారము తప్పదు, తపస్సు ఫలితముగా మారుతుంది. అంటే ఏంటి? తప్పు ఎక్కడ జరిగింది? యమధర్మరాజు కూడా వారు వచ్చినప్పటికి లేరు గృహంలో, అందుకని 3 రాత్రులు ఈయన ఆహారం లేకుండా ఉన్నాడు కాబట్టి దాని ప్రతిఫలంగా 3 వరాలు ఇవ్వటం జరిగింది. రెండవ సూత్రము జ్ఞాని పూజ్యుడు, జ్ఞానాన్ని గౌరవించాలి, వినయము అవసరము. 3వ సూత్రము సహనము వృధా కాదు. 3 రాత్రులు కూర్చుని ఉన్నాడు, చూసారా, అలాగే కూర్చుని ఉన్నాడు, దీక్షగా, పట్టుదలగా, తపస్యతో పరమాత్మని పొందాలి, పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి, హయ్యెస్ట్ స్టేట్కి నేను చేరుకోవాలి. ఇది మన యొక్క 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అందులోకి వెళ్ళేటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి
వాళ్ళ యొక్క ఇదన తపన అన్నమాట. అర్థం చేసుకోండి. అది అక్కడ మన నచికేతుడి పాత్ర ద్వారా మనకు అర్థమవుతుంది. సహనం అంటే మూడు రాత్రులు అలాగ ఉన్నాడు కదా. ఇక్కడ రాత్రి అని ఎందుకు అన్నాడు చెప్పండి, పగలని ఎందుకు అనలేదు? రాత్రి అంటే ఏంటి? అంధకారంలో ఉన్నాడు. అక్కడ కూర్చుని ఉన్నాడు. ఎప్పుడు భగవంతుడు యమధర్మరాజు అంటే భగవంతుడు వచ్చేదాకా, భగవంతుడి జ్ఞానం నాకు అందేదాకా నేను అలాగే కూర్చుని ఉంటాను అని ఆ పరీక్ష ఏదైతే పెట్టాడో యమధర్మరాజు, దాన్ని పాస్ అయ్యాడు ఆయన 3 రాత్రులు. అందుకని ఆ రాత్రి అని అన్నారు, పగలు కాదు. పగలంటే జ్ఞాని. 3 వరాలు దానికి ఫలం. ఇప్పుడు వస్తుందండి అసలైన విషయం. ఇప్పుడు చెప్తున్నాము ఆధ్యాత్మిక దృష్టికోణం. బ్రాహ్మణ అతిథి పరమాత్మ జ్ఞానము అది మన జీవితంలోకి వస్తోంది. బ్రాహ్మణుడిగా ఒక అతిథిగా మనం అంటే పరమాత్మతో యోగము చేసినట్లయితే పరమాత్మ జ్ఞానం మన బుద్ధిలో కూర్చుంటుంది. ఇక్కడ బ్రాహ్మణ అతిథి పరమాత్మ జ్ఞానము. రెండవది అనశ్నం అన్నాడు, భోజనము చేయకపోవడం. భోజనం చేయకపోవడం ఏంటి? అనశ్నం. అశ్నం అంటే భోజనం చేయడం, అనశ్నం అంటే భోజనం చేయకపోవడం. ఇక్కడ జ్ఞానము ఉంది కానీ ధారణ లేదు. జ్ఞానము వినడం మాత్రమే సరిపోదు, దానిని జీవించాలి. అంటే జీవితంలో ఆ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఆచరించాలి. అప్పుడేమవుతుంది? తిన్నది అరుగుతుందన్నమాట. ఈ జ్ఞానం అనేది భోజనం అనుకుంటే అరుగుతుంది. మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లోనే ఉన్నామనుకోండి, సమాచార సేకరణలోనే ఉన్నామనుకోండి, జ్ఞానం ఉన్నది కానీ దాన్ని జీవితంలో అప్లై చేయటం లేదు కదా. అది భోజనం అనేది లేనట్టు అన్నమాట. నిరాహారస్య అంటే మనం ఆహారం తీసుకోనట్టు లెక్క. జ్ఞానం వినడం మాత్రమే సరిపోదు, దాన్ని జీవించాలి. అది రెండవ పాయింట్, అనశ్నం. యముడు అంటే చెప్పాం కదా, యముడు అంటే కర్మఫల నియమము. ఒక కర్మఫలము ఎట్లా వస్తుంది? నీవు చేసిన కర్మ నీవే అనుభవం చెయ్యాలి. అది తప్పును గుర్తిస్తుంది, సమతుల్యము చేస్తుంది. ఇక్కడ 3 వరాలు అంటున్నాడు. 3 వరాలు అంటే ఏంటి? సంబంధ శుద్ధి, కర్మశుద్ధి. ఈ 3 వరాల గురించి తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకోవచ్చు. తదుపరి మంత్రములో వస్తుందన్నమాట. అది మొదటి దీంట్లో సంబంధ శుద్ధి అన్నాడు, కర్మశుద్ధి అన్నాడు, ఆత్మజ్ఞానం అన్నాడు. మూడవది ఆధ్యాత్మిక దృష్టిలో మూలసారము ఆత్మ చేసిన ప్రతి సహనమే కదండి. సహన శక్తిని కదా పరీక్షించాడు యమధర్మరాజు. నచికేతుడి యొక్క 3 రాత్రులు భోజనం చేయకుండా అంటే కూర్చున్నాడు అంటే ఆ విధంగా సహన శక్తిని ప్రదర్శించాడు. ప్రతి ఆధ్యాత్మిక ప్రయత్నము కర్మ నియమములో నిల్వ అవుతుంది. సమయం వచ్చినప్పుడు అది వరాలుగా మారుతుంది. అంటే మనం ఎంతవరకు అయితే తపన చేస్తామో ఒక దృఢ నిశ్చయముతో పరమాత్మని ప్రాప్తి చేసుకోవాలి, ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి, ఆధ్యాత్మిక చింతనలో ఉండి పరమాత్మ నుండి హయ్యెస్ట్ ప్రాప్తులు చేసుకొని అతి త్వరలోనే స్థాపన కాబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు పొందాలి. ఇది లక్ష్యం అన్నమాట, నచికేతుడి లక్ష్యం. అందులో ఏమొచ్చింది? అందులో సహనం వచ్చింది. 3 రాత్రులు అలాగే ఉన్నాడంటే చూసారా, అజ్ఞానంలో నుండి బయటికి రావడానికి ఆయన ఆ విధంగా కూర్చుని ఉన్నాడు. ఇక్కడ అయిపోయింది కదండి. దీనికి గీతా సపోర్ట్ శ్లోకాలు చూడండి. గీతా సపోర్టివ్ శ్లోకాలు. ఇక్కడ వరకు మీకు ఏమర్థమైంది? భగవంతుడు 3 వరాలు ఇచ్చాడు. ఎందుకు 3 వరాలు ఇచ్చాడు? నువ్వు 3 రాత్రులు సహించే పరమాత్మ గురించి, పరమాత్మ పెట్టిన పరీక్ష నువ్వు పాస్ అయిపోయావు. అర్థమైందండి? దీక్షగా ఉన్నావు, బ్రహ్మజ్ఞానిగా తయారయ్యావు, కాబట్టి నీకు 3 వరాలు ఇస్తున్నానని యమధర్మరాజు ప్రకటించాడు. ఇక్కడ అదే విధంగా చూసినట్లయితే 4వ అధ్యాయంలోని 34వ శ్లోకము, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు. మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే కేవలము తత్వాన్ని దర్శించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ గౌరవభావంతో ఉండాలి. తర్వాత ఏం చెప్పాడండి? తర్వాత సేవ చెయ్యాలి, నమస్కారం చెయ్యాలి. చేసినట్లయితే తత్వాన్ని దర్శించిన వాళ్ళు మీకు తత్వ జ్ఞానాన్ని బోధిస్తారు అని చెప్పి ఆ శ్లోకం చెప్తుంది. 4 ఈ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అర్థమైంది? జ్ఞానం యొక్క ప్రాముఖ్యత కదా ఈ మంత్రం అంతా. 4వ అధ్యాయంలో 38వ శ్లోకంలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నాడు. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. 4:38 ఏం చెప్తోంది? జ్ఞానము అత్యున్నత పవిత్రంగా అంటే ఆత్మని పవిత్రంగా చేసేటువంటి జ్ఞానము, అది హయ్యెస్ట్. దీనికంటే మించిన జ్ఞానం లేదు. సంస్కార పరివర్తన ద్వారానే మనము రాబోయేటువంటి స్వర్గములో అక్కడ శ్రేష్టమైన జన్మలు పొందడానికి మనకి అక్కడ యోగ్యత లభిస్తుంది అన్నమాట. అందుకనే ఇది హయ్యెస్ట్. దీనికంటే మించినటువంటి ఆత్మని శుద్ధి చేసే జ్ఞానం ఇంకొకటి లేదు అని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలోని 14వ శ్లోకము, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమా పాయినో అనిత్య
తాం స్థితిక్షస్వ భారత అంటాడు. అక్కడ స్థితిక్షస్వ భారత అనేది ముఖ్యము, సహనం అన్నమాట. అర్థమైంది, సహించు. ఇప్పుడు ఈ విషయ వికారాల వలయంలో కూర్చొని కొట్టుమిట్టాడుతున్నాం. ఈ యొక్క ఆఖరి జన్మ, అంతిమ సమయము, కొంత సమయములోనే సృష్టి మారబోతుంది, కాల్ ఆఫ్ టైం, కాల్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క ఆదేశము అని చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా సహిస్తారనమాట. ఇక్కడ సహన శక్తి గురించి చెప్పేది ఈ 2వ అధ్యాయంలోని 14వ శ్లోకం. ఇంద్రియాలు వస్తూ ఉంటాయి, కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి, సహించు నాయన. 6వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో ఏం చెప్తోంది? పార్థ నైవేహ నాముత్ర వినాశస్త విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఇక్కడ శుభకర్మ వృధా కాదంటున్నాడు. శ్రేష్ఠ కర్మలు చేస్తే అది వృధా అవ్వదు, నువ్వు శ్రేష్ఠ కర్మలు చేసుకుంటా వెళ్ళు. అర్థమైందండి. తర్వాత 13వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో కూడా చెప్తున్నాడు, అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం. అందులో ఏమొచ్చిందండి? వినయము జ్ఞానానికి మూలం అన్నాడు. హంబుల్నెస్, హ్యూమిలిటీ ఈగోకి ఆపోజిట్ అన్నమాట. అహంకారం అంటే దేహాభిమానం, అదనమాట. 4:37లో ఏం చెప్తున్నాడు? యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. ఇక్కడ ఏ విధంగా అయితే కట్టెలు అగ్ని ఏ విధంగా అయితే బూడిదగా మార్చేస్తుందో అదేవిధంగా జ్ఞానము ఆత్మని శుద్ధి చేస్తుంది. ఆత్మలో ఉన్నటువంటి ఏదైతే చెడు సంస్కారాలు ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధి చేస్తుందన్నమాట. తర్వాత 2వ అధ్యాయంలోని 20 ఏం చెప్తోంది? నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయ అజోనిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీర. అక్కడ ఆత్మ అవినాశి, ఆత్మకి జననము లేదు, ఆత్మకి మరణము లేదు. అంటే ఆత్మ యొక్క గొప్పతనాన్ని చాలా స్పష్టంగా మీకు చెప్పేటువంటిది ఇదనమాట. సో ఇవన్నీ కూడా గీతా సపోర్టివ్ వర్సెస్. ఇప్పుడు ఉపనిషత్తు వర్సెస్ తీసుకున్నట్లయితే ముండకోపనిషత్తులో 1, 2, 12 పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అన్నాడు. కర్మలతో పరమ సత్యము దొరకదు, జ్ఞానము అవసరము అంటున్నాడు. అర్థమైందా? జ్ఞానం యొక్క విశిష్టత ఇవన్నీ కూడా. కఠోపనిషత్తు 1, 2, 23 నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయా నా బహూనా శ్రుతేన అన్నాడు. ఈ ఆత్మజ్ఞానము ఉపన్యాసాలతో కానీ బుద్ధి చాతుర్యముతో కానీ ఎక్కువగా వినడం వల్ల కానీ లభించదు. అర్హత ఉన్న వారికి మాత్రమే ఆ జ్ఞానము ఆ విధంగా లభిస్తుంది అన్నాడు. ఆఖరిగా ఈ మంత్రము చెబుతున్నది 3 రాత్రులు నచికేతుడు సహించాడు, 3 వరాలు పొందాడు. ఇది మనకు ఏం చెప్తోంది? జ్ఞానాన్ని గౌరవించాలి, సహనముతో ఉండాలి. ఎందుకంటే ధర్మము ఎప్పుడు సమతుల్యము చేస్తుంది, బ్యాలెన్స్ అవుతోంది. అక్కడ 3 రాత్రులు సహించాడు. ఎలా బ్యాలెన్స్ అయింది? యమధర్మరాజు రూపంలో భగవంతుడు 3 వరాలు ఇచ్చేశాడు. అర్థమైందండి? వరాలు ఏమిటో రాబోయే మంత్రాల్లో మనం చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి? నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తిమే అస్తు. ఇక్కడ యముడు ఎందుకు నాకు శుభము కలగాలి ఎందుకన్నాడు చెప్పండి? నాకు శుభము కలగాలి అని యమధర్మరాజు ఈ మంత్రంలో అన్నాడు. ఏది? స్వస్తిమే అస్తు అని. ఎందువల్లంటే ఇది సాధారణంగా కనిపించినా లోపల చాలా గొప్ప సూత్రము ఉన్నది. ఇప్పుడు దీనిని 3 స్థాయిల్లో సులభంగా అర్థం చేసుకుందాం. చాలా సులభంగానే అయిపోతుంది. 1, సాంప్రదాయంగా అతిథిని గౌరవించకపోవడం పాపము. మామూలుగా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, పోండి ఎందుకు వచ్చారు అంటే అది పాపం అంట. మామూలుగా ఇది ఉపనిషత్తు మంత్రం చెప్తోంది. అతిథిని మనం గౌరవించాలి. అర్థమైంది? 2వది, ధార్మికంగా చూసినట్లయితే ధర్మాన్ని అతిక్రమిస్తే ఫలము తప్పదు. మనం అధర్మ మార్గంలో వెళ్ళామంటే తప్పదు, ధర్మ మార్గంలో వెళితే కరెక్ట్. 3వది, తాత్వికంగా అంతర్గత సమతుల్యము భంగమైనది, దాన్ని సరిచెయ్యాలి. అతిథిని గౌరవించకపోవడము దోషము అన్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణ అతిథి అయితే మరింత తీవ్రమైనది. నచికేతుడు 3 రాత్రులు భోజనము లేకుండా ఉన్నాడు. ఇది యముని వైపు నుండి అపచారం. అందుకే యముడు అంటున్నాడు స్వస్తి మే అస్తు. ఈ దోషం వలన నాకు అశుభము కలగకూడదు. ధర్మం ముందు ఎవ్వరూ పెద్దవారు కాదు. యముడు ధర్మరాజు అయినా తన తప్పుకు ఫలితము వస్తుందని తెలుసు. అందుకే ముందుగానే పరిహారము చేస్తాడు. ఏమిటి పరిహారము? 3 వరాలు ఇస్తున్నాం, తీసుకో అన్నాడు. లోతైన తాత్విక అర్థం అండి. ఆఖరి 2-3 మహావాక్యాలు. స్వస్తిమే అస్తు అంటే అంతర్గత సమతుల్యము తిరిగి రావాలి. సమతుల్యం అంటే బ్యాలెన్స్. ఇక్కడ సహన శక్తికి బ్యాలెన్స్ ఏమొచ్చింది? 3 వరాలు వచ్చాయి. వరాలు ఇవ్వడము ద్వారా ఆ సమతుల్యము తిరిగి వస్తోంది. ఒక సులభ ఉదాహరణ అండి. మీరు ఎవరికైనా అన్యాయము చేస్తే మనసులో ఒక భారంగా ఉంటుంది, దాన్ని సరిచేసినప్పుడు శాంతి వస్తోంది.
అదే ఇక్కడ యముడు తన కర్తవ్యాన్ని సరిచేసుకున్నాడు. అత్యంత లోతైన సారమండి. 3 రాత్రులు నచికేతుడు సహించాడు, 3 వరాలు పొందాడు. జ్ఞానిని గౌరవించకపోతే అశుభము, గౌరవిస్తే శుభము. ధర్మరాజు అయిన యముడే అంటున్నాడు, నాకు శుభము కలగాలి అని. అంటే ధర్మము ముందు ఎవ్వరూ కూడా అతీతులు కారు. అర్థమైందండి? ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించింది ఏంటంటే, యమధర్మరాజు పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో నెగ్గాడు నచికేతుడు, అందుకని 3 వరాలు ఇవ్వటం జరిగింది. అర్థమైందండి? ఆ విధంగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అతిథిని మనము గౌరవించాలి. ముఖ్యంగా బ్రాహ్మణ అతిథి అయితే వారు జ్ఞానాన్ని మీకు ఇవ్వడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము వినము అన్నారు అంటే, అక్కడ గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నట్టుగా మీలో మీ ఆత్మ బలహీనపడుతుంది, అది భౌతికంగా కూడా మీరు నష్టపోతారు. ఈ విధంగా చెప్పడం జరిగింది. అందువలన బ్రహ్మజ్ఞానిని వచ్చినప్పుడు గౌరవించాలి, మర్యాద చెయ్యాలి. సో ఆ విధంగా చేసినట్లయితే సమతుల్యమవుతుంది. ఒకవేళ మీరు ఇన్సల్టింగ్గా చేసి ఆ విధంగా చేసి మీరు అవహేళన చేసి పంపించారనుకోండి, అక్కడ నష్టపోయేది బ్రహ్మజ్ఞాని కాదు, ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళే నష్టపోతారు. అర్థమైంది? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఈ 3 వరాల గురించి తదుపరి 1-2 ఎపిసోడ్స్లో మనం కవర్ చేసుకున్నట్లయితే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. యమధర్మరాజు నచికేతుడి మధ్య ఉన్నటువంటి సంభాషణ మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.